సౌండ్ చేయడం. సో ఈ లెసన్ ఇప్పుడు గ్రూప్లో పెడతాను మీకు. నేను ఈ లెసన్ ఒక్కసారి వినిన తర్వాత అప్పుడు మీ పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. చూడమ్మా, గ్లిమ్సెస్ ఆఫ్ పాస్ట్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ ఏ బేకర్ ఫ్రమ్ గోవా. ఏంటమ్మా? ఏ బేకర్ ఫ్రమ్ గోవా. ఈ యొక్క లెసన్ కేవలం అంటే రొట్టెల గురించి మాత్రమే కాదు, ఇది మనకి కొన్ని విలువైన విషయాల్ని కూడా మనకి నేర్పిస్తుంది. దీనిలోని నీతి మరియు చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకేనమ్మా? ఫస్ట్ ఏంటంటే ఈ లెసన్లోని మనం బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే సో ఈ యొక్క బేకర్ ఫ్రమ్ గోవా అంటే జాగ్రత్త ఉండమ్మా, మనల్ని గోవాలోని పాత పోర్చుగీస్ రోజుల్లోకి తీసుకొని వెళ్తుంది అనమాట. ఇది అంటే గోవా ట్రెడిషన్లోని ప్యాడర్ అని పిలువబడే బేకర్ పాత్ర ఎంతో ముఖ్యమైనది అని పాట మనకు వివరిస్తుంది. అంటే ఏంటంటే గోవాలో పోర్చుగీస్ వారు వెళ్ళిపోయిన తర్వాత కూడా వారి యొక్క అలవాట్లు, వాళ్ళు చేసిన రొట్టెలు, ఓకేనమ్మా, ఆ సాంప్రదాయకం ఇంకా అక్కడ అలాగే ఉంది. ఆ పోర్చుగీస్ వాళ్ళు గోవాలో వెళ్ళిపోయినా వాళ్ళు అప్పుడు రొట్టెలు తయారు చేసే ఒక ట్రెడిషన్ ఇంకా గోవాలో అలాగే ఉంది. రొట్టెలు చేసే ఆ పాత ఫర్నిషెస్ ఉంటాయి కదా, ఫర్నిషెస్, ఓకేనమ్మా, కింద మంట పెట్టి ఉంటుంది, కట్ల పొయ్యి లాంటివి, అలాంటివి ఫర్నిషెస్ ఇప్పటికీ గోవాలో ఇంకా కనిపిస్తాయి. ఓకేనమ్మా? బేకర్ రోజుకి 2 సార్లు మాత్రం వచ్చేవాడు. ఒకసారి ఉదయం అమ్మడానికి రెండోసారి వెళ్ళేటప్పుడు, ఓకేనమ్మా, రెండోసారి తన మొత్తం తను తెచ్చుకున్న ఈ యొక్క బేకర్ రొట్టెలు ఉంటాయి కదా, అవన్నీ ఖాళీ అయిపోయేవి. ఎంత ఎక్కువ తెస్తాడో వెళ్ళేటప్పుడు మొత్తం ఖాళీ అయిపోయేవి, అంత బాగా సేల్ అయిపోయేవి. ప్రతి ఒక్కరూ అది కొనేసేవారు. ఓకేనమ్మా? సో బేకర్ రోజుకి 2 సార్లు వచ్చేవాడు. అతను తన వెదురు కర్ర బ్యాంబూ స్టిక్తో పట్టుకొని వచ్చేవాడు. దాంతో సౌండ్ చేయగానే పిల్లలందరూ ఆ శబ్దానికి పిల్లలందరూ వచ్చేసి ఆ పిల్లలు ఆ బేకర్ దగ్గర రొట్టెలు కొని అవి తిని చాలా అంటే చాలా ఆనందం అనేది పడిపోయేవాడు. ఓకేనమ్మా? సో పిల్లలందరూ చాలా హ్యాపీ అయిపోయేవారు. సో ఇంట్లో హౌస్ వైఫ్స్, ఇంట్లో ఆడవాళ్ళు, ముసలివాళ్ళు ఈ రొట్టెలు కొనేదే వాళ్ళకి రోజు గడిచేది కాదు. ప్రతి ఒక్కరు కూడా రొట్టెలు కొనేవారు. కానీ పిల్లలు మాత్రం బ్రెడ్ బ్యాంగిల్స్ కోసం బేకర్ చుట్టూ చేరేవారు. బ్రెడ్ బ్యాంగిల్స్ లాంటివి ఉండేవి. ఓకేనమ్మా? పాత కాలంలో బేకర్ని కబై అనే పిలిచేవారు. వాళ్ళ యొక్క బట్టలు అలా ఉండేవి అనమాట. వాళ్ళు వేసే దుస్తుల్ని కబై అని పిలిచేవారు అనమాట. ఓకేనమ్మా? క్వార్టర్ ఫ్యాన్స్ ఇలా ఆ విధంగా ఉండేవాళ్ళు ఫ్యాన్స్ అనమాట. అందుకే ఇప్పటికీ ఎవరైనా అలాంటి ప్యాంట్ వేసుకుంటే బేకర్లో ఉన్నామని మనం జస్ట్ ఫన్గా వాళ్ళని పిలుస్తూ ఉంటాము. ఓకేనమ్మా? సో వాళ్ళు డబ్బులు కూడా మంత్లీ ఒకసారి తీసుకునేవారు, రోజు కూడా తీసుకునేవారు. ఓకేనమ్మా? డబ్బులు అనేది అలా కూడా 2 ఇన్స్టాల్మెంట్ తీసుకునేవారు, లేదా డైలీ లేదా మంత్లీకి ఒకసారి తీసుకునేవారు. పండుగలలో బాగా ప్రాముఖ్యతలో ఉండేది. గోవాలో బేకర్ లేనిదే ఏ వేడుక పూర్తి అనేది అయ్యేది కాదు. పెళ్ళిళ్ళలో బోల్ అనే తీపి రొట్టె, బోల్ అంటే ఏంటి? తీపి రొట్టె, దాన్ని బోల్ అని పిలుస్తారు. తప్పనిసరి పెళ్ళిళ్ళలో కంపల్సరీ పెట్టడం జరిగేది. ఎంగేజ్మెంట్ టైంలో నిశ్చితార్థం ఉంటుంది కదా, సో తల్లి తన కూతురి నిశ్చితార్థం కోసం ఈ యొక్క శాండ్విచ్ సిద్ధం చేసేది. ఏంటమ్మా? శాండ్విచెస్ సిద్ధం అనేది. ఇతర పండుగల్లో కేక్స్ మరియు బోలిన్ హాస్ అవి చాలా ముఖ్యం అనమాట. అంటే కేక్స్ లాంటివి. ఓకేనమ్మా? ఆ రోజుల్లో బేకింగ్ అనేది చాలా చాలా లాభం పొందే ఒక ఆక్యుపేషన్. బేకర్ కుటుంబం ఎప్పుడూ ఆకలితో ఉండేది కాదు, అంత డబ్బు వచ్చేది. బేకర్ మరియు అతనితో పనిచేసే వాళ్ళందరూ కూడా చాలా ఆరోగ్యంగా బొద్దుగా ఉండేవారు, అంత డబ్బు వచ్చేది. కాబట్టి వారి యొక్క రూపం ఎంతలా వచ్చిన డబ్బు వాళ్ళకి రూపం కంప్లీట్గా చేంజ్ అయిపోయింది, అంతలాగా డెవలప్ అయిపోయింది ఈ యొక్క బేకర్స్ గోవా టైంలో. ఈ లెసన్లో మోరల్ ఏంటంటే కాలం మారిన కొన్ని పాత సాంప్రదాయాలు, వృత్తులు మన సంస్కృతిలో భాగంగా ఎలా నిలిచిపోతాయో ఈ పాఠం ద్వారా మనకి బాగా అర్థమవుతుంది. ఏ వృత్తి అయినా సరే దానికి ఒక ప్రత్యేక గౌరవం, ప్రాముఖ్యత ఉంటుందని బేకర్ పాత్ర ద్వారా మనకి తెలుస్తుంది. ఉన్నదానితో తృప్తిగా ఆరోగ్యంగా జీవించడం అనేది చాలా అంటే చాలా గొప్ప విషయం అనే ఒక నీతి కూడా లెసన్ మనకి తెలుస్తుంది. ఇంకా ఈ యొక్క బేకర్ ఫ్రమ్ గోవా పాఠం కేవలం రొట్టెల గురించి మాత్రమే కాదు, అది మనకు కొన్ని విలువైన విషయాలను కూడా మనకి నేర్పుతుంది. వీటిలో మోరల్స్ చాలా ఉన్నాయి. కాలం మారుతున్న కొత్త మెషిన్స్ వచ్చిన గోవాలో రొట్టెలు కాల్చే పాత పద్ధతులు, ఆ పాత ఫర్నేసెస్, బట్టీలు ఇంకా అలాగే ఉన్నాయి. మన మూలాల్ని, మన యాన్సెస్టర్స్ని, మన పూర్వీకులు మనకు అందించిన ఆ గొప్ప సంస్కృతిని మనం మర్చిపోకూడదు. కొత్త మెషిన్స్ వచ్చినా
ఓకేనమ్మా, కొత్త కొత్త మెషిన్స్ మనం స్వీకరిస్తున్నా మనం మన సాంప్రదాయాలను మనం గౌరవించాలి. ఓకేనమ్మా. నెక్స్ట్, ఆ రోజుల్లో బేకింగ్ అనేది కేవలం ఒక వ్యాపారం మాత్రమే కాదు, అదొక గౌరవప్రదమైన వృత్తి. బేకర్ సమాజంలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా, ముఖ్యంగా పండుగల పెళ్లిళ్ళలో ఉండేవాడు. ఓకేనమ్మా. అంటే చేసే పని ఏదైనా, అది రొట్టెలు చేయడమే అయినా సరే, దానిలో ఇష్టంతో చేసి ఇష్టంతో ఆ పని చేసేవాడు బేకర్. అందుకే సమాజంలో కూడా అతనికి మంచి గౌరవం అనేది లభించేది. బేకర్ ప్రతిరోజు ఇంటింటికి తిరుగుతూ అందరితో పలకరింపులు కూడా జరిపేవాడు. పిల్లలకు అతను ఒక స్నేహితుడిలా, మార్గదర్శకుడిలా ఉండేవాడు. వ్యాపారం అంటే కేవలం లాభం సంపాదించడం మాత్రమే కాదు, మనుషుల మధ్య మంచి సంబంధాలను కూడా మనం చేసుకోవడం. ఓకేనమ్మా. ఏ బేకర్ ఫ్రమ్ గోవా. సో ఇంకో షార్ట్గా చెప్తాను, ఒకసారి వినండమ్మా. ఈ బేకర్ ఫ్రమ్ గోవాలో బ్రెడ్ మేకర్స్ ఇంపార్టెన్స్ గురించి చెప్తుంది అనమాట. ఓల్డ్ డేస్ నుండి, పోర్చుగీస్ టైం నుండి కూడా గోవాలో బ్రెడ్ మేకింగ్ ట్రెడిషన్ అనేది ఉన్నది. బేకర్స్ని పేడర్ అని పిలుస్తారు. మార్నింగ్ టైంలో బేకర్స్ ఫ్రెష్ బ్రెడ్ తీసుకొని విలేజెస్, పల్లెటూరులో అమ్మేవారు. ప్రజలు డైలీ ఆ బ్రెడ్ని కొనుక్కొని తినడం అనేది వాళ్ళకి ఒక హ్యాబిట్. గోవాలో బేకర్స్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మ్యారేజ్లో, ఫెస్టివల్స్లో, ఫంక్షన్స్లో బ్రెడ్ అనేది చాలా అంటే చాలా కంపల్సరీ. ఈ వర్క్ జనరేషన్స్ నుండి కంటిన్యూ అనేది అవుతుంది ట్రెడిషన్. పోర్చుగీస్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది, ముందే చెప్పుకున్నట్టు మనం. మార్నింగ్లో బేకర్ వస్తే పిల్లలు చాలా హ్యాపీగా బ్రెడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండేవారు. బ్రెడ్స్లో రకాలు ఉండేవి. ఓకేనా, బోలినా, శాండ్విచెస్, లోవ్స్, బోల్, డిఫరెంట్ బ్రెడ్స్ ప్రిపేర్ చేసేవారు. బేకర్ యూనిక్ డ్రెస్సెస్ ఉండేవి అనమాట. నీ లెంత్ ఫ్రాక్ టైప్, దాన్ని కబాయ్ అనేది అనేవారు. బేకర్స్ చాలా రిచ్ కాకపోయినా పూర్క్ మాత్రం కాదు, ఒక డీసెంట్ లైఫ్ లీడ్ చేసేవారు అనమాట. సో గోవాలో బేకర్స్ లైఫ్లో ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే అనేది చేసేవారు ఆ టైంలో. పోర్చుగీస్ టైం నుండి ట్రెడిషన్ అనేది ఉన్నది. బ్రెడ్ డైలీ ఫుడ్లో ఒక పార్ట్ వాళ్ళకి. బేకర్ సొసైటీలో బాగా రెస్పెక్టెడ్. సో ఇదమ్మా ఏ బేకర్ ఫ్రమ్ గోవా.